హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. మొన్న జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి ఫ్రెండ్స్. ముక్కోటి ఏకాదశి కదా, అలాగే దీన్ని వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం చేయడం చాలా మంచిది. చూసారా, మా గుళ్ళోని ఉత్తరద్వారం దర్శనం చేయిస్తున్నారు. అలాగే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మా గుడిలోని ప్రత్యేక పూజలు అనేవి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదే కాదు, ఏ పండగలైనా మా గుడిలో అనేవి ప్రత్యేక పూజలు అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ సీతారాములు, అలాగే గణేష స్వామి, అలాగే శివపార్వతులు ఈ మూడు కలిసే ఉంటాయి. అలాగే ఇక్కడ నిత్యం దీపారాధన చేసుకుంటారు. ఈ పండగలోని ఉదయం 4 గంటలకి భజన కీర్తనలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందరూ వెళ్తారు, వెళ్ళిన వాళ్ళందరూ. నేను మాత్రం వెళ్ళను ఫ్రెండ్స్, అందువల్ల నేను ఆ వీడియో అనేది చేయలేకపోయాను. చూసారా, ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేక పూజలు అనేవి చేస్తున్నారు. ఆ రోజు సీతారాముల వారికి అభిషేకం అనేది చేస్తున్నారు. పాలాభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, అవన్నీ అభిషేకాలు ఎన్ని చేస్తారో అన్నిటితో కలిపి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారే, ఈ పంతులు గారే ఇక్కడ మా గుళ్ళో పూజారి. పూజలన్నీ చాలా బాగా చేస్తారు. ఈవిడ వాళ్ళ మిస్సెస్, ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూనండి. అలాగే ఇప్పుడు సీతారాములకి అభిషేకానికి తయారీ అనేది చేస్తున్నారు. ఇప్పుడు అభిషేకం అనేది స్టార్ట్ చేస్తున్నారండి. అందరూ పాలు, పెరుగు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ కమిటీ వాళ్ళు అనేవి కూడా ఉంటాయండి. ఒక కమిటీ వాళ్ళు కూడా ఇస్తారు తెచ్చుకునే వాళ్ళకి. అందరూ ఎక్కువ శాతం పాలు అనేవి తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ సీతారాములు, కిందని శివపార్వతులు ఫ్రెండ్స్. ఆ కిందని కలశం అనేది పెట్టారు. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, అంటే విగ్రహాలు కాబట్టి స్పూన్తో అనేవి చేస్తున్నారు. ఇందులో పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, అంటే మొత్తం పంచామృతాలన్నీ కలిపి అభిషేకం అనేది చేస్తున్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు అనేది వేస్తారు. ఇప్పుడు అక్కడ మండపం మీద కూర్చుని వాళ్ళు వేసేసిన తర్వాత మా అత్తగారు పోస్తున్నారండి. ఆ తర్వాత నేనే పోసేది. ఇది నేనే ఫ్రెండ్స్ పోసేది. ఆ తర్వాత మా ఆడబడుచు అనేది పోస్తున్నారండి. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అంటూ వేసుకొని ఉంటున్నారు. చూడండి, ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వేస్తున్నారు. చూడండి, ఎక్కడ స్కిప్ అనేది చేయకండి, ఫుల్గా చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, అభిషేకం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు పాలు, నీళ్ళు, కొబ్బరి నీళ్ళు అనేవి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా స్టార్ట్ అనేది అవుతుంది. ఇంకా పోసిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పోస్తూ ఉంటున్నారు. అలాగే ఇంకా ఏముందంటే, నిన్న 10వ తారీఖు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు మేము ఇలాగా ప్రత్యేక పూజలు అనేవి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మా గుళ్ళోని చాలా రష్గాన హడావిడిగా ఉన్నది ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళలేకపోయాను. అభిషేకం అయిపోయిన తర్వాత నేను ఇంటికి అనేది వచ్చేసానండి. కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి నేను పూర్తిగా ఉండలేకపోయాను. ఆ రోజంతా గుళ్ళ అనేది
ఖాళీ లేకుండా అభిషేకం అనేది చేశారండి. ఆ తర్వాత అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత భగవద్గీత ఇవన్నీ చదివారండి. అది కూడా వీడియో తీయలేకపోయాను, ఏమీ అనుకోకండి. ఇంకోసారి మాత్రం కంపల్సరిగా తీసి పెడతాను మీ అందరికీ, మేము ఎలా జరుపుకుంటున్నాం అనేది. ఇప్పుడు అభిషేకం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సీతారాముల వారికి మంచినీళ్ళతో స్నానం అనేది చేపించి వస్త్రాధరణం అనేది చేసేసారండి. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంటికి అనేది వెళ్ళిపోయాను, హారతి అవన్నీ చూపించుకోలేకపోయాను. ఆ తర్వాత చూసారా నైట్కి అనమాట ఇది, నేను దీపం పెట్టడానికి వెళ్ళేటప్పుడు చూసారా, ఇందాక అభిషేకం చేసినప్పుడు చూసారా, ఇప్పుడు పట్టు వస్త్రాలతో అమ్మవారు స్వామివారు అలంకరణ చేసుకొని పూజలు అనేవి కంప్లీట్ అయిపోయాయండి. చూసారా లోన బయట అన్నిట్లా. ఇది నైట్కి అండి. నేను బేగ వెళ్ళొస్తాను, నాకు కొంచెం పని ఉండడం వల్ల బేగ అనేది వస్తానండి. ఆ తర్వాత ఈరోజు ఇక్కడతో ముక్కోటి ఏకాదశి అనేది కంప్లీట్ అయిపోయిందండి. నిన్న 11వ తారీఖు కదా మనకి అయోధ్యలో శ్రీరామ్ వారిని పెట్టి, అంటే 22వ తారీఖున పెట్టారు కదండి జనవరి 22కి. నిన్న 11వ తారీఖున తిథులు బట్టి చూస్తే నిన్నటికి సంవత్సరం అయినట్టు అనమాట. అందువల్ల నిన్న కూడా మా గుళ్ళోని ప్రత్యేక పూజలు అనేవి అయ్యాయండి. అలాగే రాత్రికి భజనలు అనేవి స్టార్ట్ చేశారు. అయోధ్య సందర్భంగాన, అయోధ్యలో గుడి కట్టిన సందర్భంగాన సాయంత్రం 5 o'clock నుంచి సుందరకాండ అనేది భజన అనేది స్టార్ట్ చేశారండి. చూడండి భజనకి ఒక్కొక్కరుగా వస్తూ ఉంటున్నారు. ఇగో వీళ్ళే భజన అనేది చేస్తున్నారు. ఇదంతా పూర్తిగా హిందీలో ఉన్నది కాబట్టి, ఇక్కడ అంతా హిందీయే కాబట్టి ఇక్కడ హిందీలో సుందరకాండ అనేది చేశారండి. అందుకే మీకు వీడియో అనేది పెట్టలేకపోయాను, అంటే వాయిస్ అనేది వినిపించలేకపోయాను. ఇక్కడ ఆల్రెడీ సుందరకాండ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హారతి అనేది స్టార్ట్ చేస్తున్నారండి. చూసారా ఇక్కడ హారతి అనేది ఇస్తున్నారు. ఈ హారతి పాట కూడా హిందీలో పాడుతున్నారని నేను పెట్టలేదండి. ఇంకోసారి కంపల్సరిగా మా తెలుగులో పాడిన పాటలు అనేవి వినిపిస్తాను. ఇదంతా పూర్తిగా హిందీలో చేశారండి. ఈ సుందరకాండ అనేది బయట నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు హారతి అనేది కంప్లీట్ అయిపోయిందండి. అలాగే నిన్న మా గుడి దగ్గర రాత్రికి అన్న సంతర్పణ చేశారండి. చూసారా రైసు పప్పు, అంటే జీరా రైసు, పప్పు, వంకాయ గోబీ, మిక్స్ వెజిటేబుల్ కూర, హల్వా అండి. చూడండి జనాలందరూ చాలా వరకు వచ్చారు. ఇప్పుడు ఇది నా ఆకండి కంప్లీట్ అనేది అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి.